అన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాం. ఓ, దేవుని చుట్టానికి వెళ్తున్నారా? నువ్వు కూడా రా చూద్దు గాని. ఊరుకున్నా, నేను గుడ్డోడిని, నాకెలా కనబడిద్దన్నా? పైగా మీతో పాటు వచ్చినప్పుడు కాల్లో కాలు అడ్డం పెట్టాను అనుకో, పొరపాటున మీరు కూడా కింద పడతారన్నా. మీరు వెళ్ళరండి అన్నా. సరే అన్నా, ఆ, ఒక్క నిమిషం అన్నా. చిన్నగా చిన్నగా. అన్నా, ఉమ్, నా మాటగా దేవుడికి ఒక మాట చెప్తారన్నా? చెప్తాం. జన్మని ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఇలాంటి గుడ్డోడి జన్మ ఇవ్వద్దని చెప్పండి అన్నా. ఏం తింటామో తెలీదన్నా, ఏం వేసుకుంటామో తెలీదు, అసలు ఎలా ఉంటామో కూడా తెలీదన్నా. కాదన్నా, పొద్దున మా అమ్మ నువ్వు వచ్చో నిండు చంద్రుల్లా ఉంటావయ్యా అందన్నా. నేను నిజమే అనుకున్నా, గుడ్డోండి కదా. వచ్చి ఇక్కడ కూర్చున్నానన్నా. పొద్దున్నే సార్ వచ్చారన్నా, గుడ్ మార్నింగ్ చెప్పా. ఏంది నవ్వుతున్నావు అన్నాడన్నా. సార్, నేనొచ్చో నిండు చంద్రుడిలా ఉంటానంట సార్ అని చెప్పానన్నా. చెప్పిన వాళ్ళెవరు నిజమైన సందమామను చూడలేని గుడిలా కొడుకువి. నువ్వు నిండు చంద్రుడు ఏంటి అన్నాడన్నా. నేనంటే గుడ్డోండి కదన్నా, కనపడదు. కానీ మా అమ్మకి నేనంటే ప్రేమ కదన్నా. అందుకని ఆవిడ కూడా మూసుకుపోయినట్టున్నాయన్నా. గుడ్డోడుగా పుట్టడం నా తప్ప అన్నా. నా మాటగా ఈ మాట దేవుడికి చెప్తారు కదన్నా. పోయిరండి అన్న, పోయిరండి అన్న. అన్నా, ఒక్క నిమిషం అన్నా. అన్నా, ఈ 100 రూపాయలు దేవుడికి వేయండి అన్నా. పోయిరండి అన్నా, వెళ్ళండి, జాగ్రత్త అన్నా.